స్పోర్ట్స్ సంబంధించి క్రీడా సమావేశాలు కూడా జరిగాయి. మరి ఇక్కడ ఈ యొక్క క్రీడా పోటీలో కూడా మరి క్రీడా శాఖ మంత్రి వాకడి సీఆర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఈ క్రీడల ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటు సొసైటీ కానీ క్రీడాకారులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? సొసైటీకి యువతను మరిచినటువంటి గత తెలంగాణ ఈరోజు మత్తు బారిన పడుతున్న యువకులని మైదానాలకు తీసుకొచ్చి జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే వరకల్లా ఏదో 10th మార్కులు తక్కువ వచ్చినాయనో, ఇంటర్మీడియట్లో స్కోర్ చేయలేదనో, లేకుంటే ఎవరు పలకరించలేదనో, ఎవరు ఇది చేయలేదనో అని చెప్పేసి చేసుకుంటున్న యువతకు ఒక దిశానిర్దేశం చేసేటువంటిది మైదానం ఒక్కటే. 10 సార్లు ఓడిపోయినా కూడా 11వసారి గెలవాలనే కసినిచ్చేది మైదానమే. అంటే యువకుల లోపల కసిగా జీవిత విధానాన్ని మార్చుకొని బతికించాలా, గుర్తింపు పొందాలని కసిని నేర్పించే ఈ మైదానాన్ని బాగు చేసేందుకు 1490 కోట్లతో ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం స్పోర్ట్స్ హబ్ చేయడం, అదే మాదిరిగా ఆ దిశగా ముందుకు పోవటం, ఇది చాలా గర్విస్తున్నాం. దీంట్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మా స్పోర్ట్స్ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, అదే మాదిరిగా మా సోని బాలాదేవి గారు, ఇతరత్ర అందరూ కూడా. మా ప్రయత్నం అంతా, మా తపనంతా, మా తాపత్రయం అంతా కూడా యువకుల్లో ఒక ఉత్తేజం రావాలా. యువకులు ఏ విధంగా ఇంతకుముందు చెప్పానో, 10th ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ రాకపోతే, ఎవరు అమ్మాయి పలకరియకపోతే, లేకుంటే తాదికు చూడకపోతే, ఇవన్నీ చిన్న చిన్న మనస్తత్వంతో జీవితాన్ని బలి చేసుకునేటువంటి విద్యార్థులకు ఈ గడ్డ నేర్పిస్తుంది. 5 సార్లు కాదు 10 సార్లు ఓడిపోయినా 11వసారి నేను కసిగా గెలవాలనేటువంటి తత్వం నేర్పిస్తున్నా. ఇప్పుడు బిజీగా ఉండే శాసనసభ్యులు, శాసన మండలికి సంబంధించి నేతలంతా కూడా ఈ క్రీడా పనుల్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? మాకు క్రీడల పట్ల ఒక ఆసక్తి ఉంది కాబట్టే క్రీడల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. క్రీడల పట్ల మాకు ఆలోచన ఉంది కాబట్టే క్రీడలకు ప్రోత్సహిస్తున్నాం. క్రీడలకు ప్రోత్సాహకాలు, క్రీడల మైదానాలు, క్రీడలకు సంబంధించిన అన్ని రంగాల్లో కూడా ఈరోజు 1400-1500 కోట్ల రూపాయలు పెట్టి మైదానాలని, కోచుల్ని, గేమ్స్ని, ఇంటర్నేషనల్ టెక్నిక్స్ని కూడా పిల్లలకి ఇద్దామనేటువంటి ఒక కోరికతో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా స్పోర్ట్స్ స్పిరిట్తో ముందుకు పోతాం. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని గోల్స్ కొట్టారు? పార్టిసిపేట్ చేసే పరిస్థితిలో లేను, ఆడిపించే ప్రయత్నం చేస్తా. అదృష్టవంతుణ్ణి మేము కానీ, మా చైర్మన్ కానీ, మా టీం కానీ, మా స్పోర్ట్స్ ఫ్యామిలీ కానీ. ఎందుకంటే ఒక ఆలోచన విధానం స్పోర్ట్స్ పట్ల ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో, ఆ ఆలోచన విధానం ఉన్న ముఖ్యమంత్రి సమయంలో మేమందరం కూడా స్పోర్ట్స్లో, నేను స్పోర్ట్స్ మినిస్టర్గా, ఇంకొకరు స్పోర్ట్స్ చైర్మన్గా, ఇంకొకరు స్పోర్ట్స్ ఎంపీగా ఉండడం అనేది గొప్ప అవకాశం. మేము మా జీవిత కాలంలో ఏవేవైతే చూడలేదో, ఏవేవైతే మనం ఆచరించలేదో అని ఆచరించడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్గా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూడా ఒలింపిక్లో కూడా పాల్గొందామనేటువంటి కసిని పెంచే విధంగా మరి ప్రయత్నం ఉంటుంది. బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కాలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్కు హాజరు కాలేదు. మాకు మైదానాల మీద ఆలోచన ఉంది, మత్తులు వద్దని అనుకునేది ఉంది. మరి వాళ్ళకి ఏం ఆలోచన ఉందో నాకైతే తెలియదు. మేము వాళ్ళని కూడా రమ్మని చెప్పాం. స్వయాన నేనే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని అందరినీ కోరా రమ్మని. మరి ఎందుకు రావాలి నాకు తెలియదు. కానీ 100% ఒక మంచి నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమం తీసుకున్నారు. నిజంగా గర్వంగా ఉందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు క్రీడలను ప్రోత్సహించలో భాగంగానే మరి శాసన సభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులంతా కూడా మరి ఈ యొక్క లెజిస్లేటివ్కి సంబంధించి స్పోర్ట్స్ సంబంధించిన గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. మరి బీఆర్ఎస్ నేతలు మరి మళ్ళీ మత్తులో మునిగిపోతున్నారు కాబట్టి వాళ్ళకి క్రీడలు కూడా నచ్చకపోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఆ క్రీడా శాఖను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్రం బుద్ధుంటుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి క్రీడా శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా మంత్రి వాకడి సీఆర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేష్తో సతీష్ RTV, ఎల్బీ స్టేడియం నుంచి.